రైతు భరోసా పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రైతుల తరఫున సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. గత ప్రధానిని చరణ్ సింగ్ ను ఛాంపియన్ ఆఫ్ ది ఫార్మర్స్ అయితే రేవంత్ రెడ్డిని ఛాంపియన్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్ గా కొనియాడారు. కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో వేయడం ఒక కాంగ్రెస్ కే సాధ్యమవుతుందన్నారు. ఇంతవరకు మనకు లేరు. నిజంగా ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేల పక్షాన రైతుల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో కూడా మేము రుణమాఫీ చేసినామని గొప్పలు చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ కేవలం 1,00,000 రూపాయలు చేసి కనీసం వడ్డీకి కూడా సరిపోయినటువంటి పరిస్థితి చూసినాం. అది కూడా ఎన్నో విడతల వారిగా చేసిండ్రు. ఇలా రైతు బంధుని గొప్ప చెప్పుకున్నటువంటి గత సర్కార్ రైతు బంధు మొదలుపెట్టి చివరి రైతు వరకు వచ్చేసరికి 6 నెలలకు పైగా పట్టేది. ఇట్లాంటి ఎన్నో ఉదంతాలు మనం చూసినాం. ఇలా రైతులకు అండగా నిలుస్తున్నటువంటి ఏకైక సర్కార్ మన రేవంత్ రెడ్డి గారి సర్కార్. గతంలో రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి రైతులకు బేడీలు వేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వంలో ఉంది. ఇవాళ రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రైతుకు అన్ని రకాలుగా అండగా నిలవడమే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇలా చేస్తున్నది. ఇలా నిజంగా నిన్న ఏ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పార్టీ చెందినటువంటి నాయకులు కూడా నేను నిద్రపోలేరు నాకు తెలిసినంత వరకు.